హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఏఎస్ఆర్ బ్లాగ్స్. ఈ వ్లాగ్ మా బాబు వాళ్ళ స్కూల్ దండి. ఆ రోజు గ్రాడ్యుయేషన్ డే ఉంది, సో మేమందరం వెళ్ళాము. ఇది మా బాబు వాళ్ళ స్కూల్ ఎంట్రన్స్. ఎంటర్ అవ్వగానే బయట ఒక టెంపుల్ ఉంటుంది, సాయిబాబా టెంపుల్. ఇదంతా ప్లే ఏరియా, ఇంకా మంకీ బార్స్ అన్నీ ఉంటాయి పిల్లలు గేమ్స్ ఆడుకోవడానికి. ఈ స్కూల్లో వచ్చేసి స్కేటింగ్, కరాటీ అన్నీ ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ డే రోజు ఈవెంట్స్ కూడా ఉన్నాయి చిన్నపిల్లలకి. అలాగే వీళ్ళ స్కూల్లో ఆర్ట్ ఎగ్జిబిషన్ కూడా జరిగింది. ఇక్కడ మా పిల్లలు వచ్చేసి ఈ మంకీ బార్స్తో ఆడుతూ ఉన్నారు. నేను చెప్పాను కదండి, ఎంటర్ అవ్వగానే సాయిబాబా టెంపుల్ అని. ఇదంతా పార్కింగ్ ఏరియా. ఇక్కడ వచ్చేసి ఇటు సైడ్ బస్సెస్ పార్కింగ్ చేస్తారు. వాళ్ళ స్కూల్లో రికవరీ రూమ్ కూడా ఉందండి పిల్లలకి. ఆడిటోరియం హాల్, డైనింగ్ హాల్ అన్నీ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాయి. రిసెప్షన్ ఇవి. మా పిల్లల ఆడిటోరియం రూమ్లో కొన్ని ఈవెంట్స్ జరుగుతున్నాయి. ఇక్కడ డైనింగ్ ఏరియాలో వచ్చేసి వీళ్ళు ఇయర్ మొత్తంలో వేసిన డ్రాయింగ్స్, పిల్లలు హ్యాండ్మేడ్ డ్రాయింగ్స్ ఏవైతే ఉన్నాయో నర్సరీ టు 9th క్లాస్ వరకు ప్రతిదీ పిల్లలందరివి ఒక డైనింగ్ ఏరియాలో ప్లేస్ చేశారు. అవంతా ఎగ్జిబిషన్ టైప్లో పెట్టారు. ఇక్కడ మా బాబు వాళ్ళ క్లాస్ టీచర్ సుభద్ర మేడం అండి. మా బాబు అంటే చాలా ఇష్టం మేడంకి. మా బాబు స్కూల్ చేంజ్ అవుతున్నాడు, సో తనకి బెస్ట్ విషెస్ చెప్తూ బాగా చదువుకోవాలి. ప్రతి ఒక్కరికి ఒక క్లాస్ టీచర్ ఇష్టమైన స్టూడెంట్స్ ఇట్లా ఉంటారు. మా బాబుకి స్కూల్లో సుభద్ర మేడం అంటే చాలా ఇష్టం. తను మా బాబుని ప్యాంపర్ చేస్తూ మంచి అన్నీ నేర్పిస్తూ చాలా బాగా ట్రీట్ చేస్తారు. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ మా బాబు వాళ్ళ క్లాస్ రూమ్లో మా పాపని కూర్చోబెట్టి చూపిస్తున్నారు. ఇక్కడ మా బాబు చేసిన క్రాఫ్ట్ చూపిస్తున్నారు. పిల్లలు చేసిన వాటి మీద వాళ్ళ క్లాస్ సెక్షన్ నేమ్స్ రాసి మొత్తం ఒక డైనింగ్ ఏరియాలో ప్లేస్ చేశారు. మా బాబు ఏమేమి చేశాడు అని చెప్పేసి చూపిస్తూ ఉన్నాడు. చెప్పు. పిల్లలకి ఇవన్నీ మంచి యాక్టివిటీ అండి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు పిల్లలు, పేరెంట్స్ అందరూ. హ్యాండ్మేడ్ పేపర్స్ మెటీరియల్స్ అండి, ప్లాస్టిక్ ఏమీ యూజ్ చేయలేదు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే